మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ కృషి చేస్తుంది. అందులో భాగంగానే ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులను కొనుగోలు చేసింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. నేటి నుంచి కొత్త బస్సులు పరుగులు పెడుతున్నాయి. అత్యాధునిక హంగులతో కూడిన 80 కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో 30 ఎక్స్ప్రెస్, 30 రాజధాని ఏసీ బస్సులు, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని టీఎస్ఆర్టీసీ సంస్థ నిర్ణయించింది. వాటిలో 400 ఎక్స్ప్రెస్లు, 512 పల్లె వెలుగులు, 92 లహరి స్లీపర్ కమ్ సీటో, 56 ఏసీ రాజధాని బస్సులు ఉన్నాయి. వీటితో పాటు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలను హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణ ఇతర ప్రాంతాలకు 500 బస్సులను ఆర్టీసీ యాజమాన్యం అందుబాటులోకి తీసుకురానుంది. ఈ బస్సులన్నీ విడతల వారీగా వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా సంస్థ ప్లాన్ చేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య స్కీమ్ వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా ఈ కొత్త బస్సులను వినియోగించుకోనుంది. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన దగ్గర నుంచి బస్సుల ఆక్యుపెన్సీ పెరిగింది. రోజుకు దాదాపుగా 20 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. దీంతో పురుషులు బస్సుల్లో నిల్చొని వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో టీఎస్ఆర్టీసీ 80 కొత్త బస్సులను ప్రారంభించింది. అలాగే హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సులను వాడకంలోకి తీసుకురావడానికి టీఎస్ఆర్టీసీ యాజమాన్యం సిద్ధమవుతుంది. ఈ తరహాగా కొత్త బస్సుల ప్రారంభోత్సవానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తో పాటు రవాణా, రహదారి మరియు భవనాల శాఖ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో కొత్త బస్సుల్లో మహిళా ప్రయాణికులతో పాటు పురుషులకు కూడా కొంత ఇబ్బందులు తొలగిపోనున్నాయి.